వీడియోని స్టార్ట్ చేయబోయే ముందల దీని సంగతి తర్వాత మాట్లాడుకుందాం. మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారు? అర్బనా లేదా రూరల్ ఏరియానా, లేదన్నట్లయితే పల్లెటూరు నుంచి మీరు ఈ వీడియోని చూస్తున్నారా? ఒకవేళ మీరు కనుక పల్లెటూరు నుంచి వీడియోని చూస్తున్నారు అన్నట్లయితే యు ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ గై. ఎందుకంటే మీకు ఇలాంటి గ్యాడ్జెట్స్ తో అవసరం ఉండదు. అన్ఫార్చునేట్లీ అర్బనైజేషన్ అని లేదా డెవలప్మెంట్ అని చెప్పి చెట్లు నరుకుతున్నాం, అలాగే స్కై స్క్రీపర్స్ అయితే మనం బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాం. అండ్ రోజు రోజుకి కార్లు పెరుగుతున్నాయి, పొల్యూషన్ పెరుగుతుంది. ఇలాంటి పొల్యూషన్ లో మనం ప్రాపర్ ఆక్సిజన్ తీసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక ఇలాంటి గ్యాడ్జెట్స్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఎస్, సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఎయిర్ ప్యూరిఫైయర్. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ సెగ్మెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే చాలా రకాల బ్రాండ్స్ చాలా రకాల ఆఫర్స్ అయితే చేస్తూనే ఉంటాయి. కానీ నాకు కొంచెం అంటే బడ్జెట్ పరంగా అండ్ ఫీచర్స్ ఎక్కువగా ఉండేటువంటి వాటిల్లో Xiaomi నంబర్ 1 ప్లేస్ అనే చెప్పుకోవచ్చు. ఇదైతే రివ్యూ యూనిట్ కాదు, నేను డైరెక్ట్ గా పర్చేస్ చేసింది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ నేనైతే 2 ఇయర్స్ నుంచి నేను వాడుతున్నాను. ఆ టైంలో నాకు 10,999 రూపాయలకి ఇది రావటం జరిగింది. దిస్ ఇస్ నథింగ్ బట్ Xiaomi ఎయిర్ ప్యూరిఫైయర్ 3 అనుకుంటా. ఇక అఫీషియల్ గా Xiaomi మొన్న మన ఇండియాలో ఎయిర్ ప్యూరిఫైయర్ 4 ని కూడా లాంచ్ చేయటం అయితే జరిగింది. అండ్ బై ద వే దీని లోపల ఉండేటువంటి ఈ ఎయిర్ ఫిల్టర్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ నేను 2 ఇయర్స్ యూజ్ చేశాను. 2 ఇయర్స్ తర్వాత నాకు 7% రిమైనింగ్ ఉంది. చూసారా, ఇంత డస్ట్ మేము పీల్చుకోవాల్సి వచ్చేది. సో దాన్ని ఇది ప్రొటెక్ట్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఇది చిన్న విషయం కాదు. ఫిల్టర్ అయితే రీప్లేస్మెంట్ చేయాలి. బట్ లక్కీగా మనకి ఇక్కడ టెస్ట్ చేయడానికి మరొక స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ అయితే పంపించడం జరిగింది. సో మనకు కాదు, మళ్ళీ వాళ్ళు వీడియో అయిపోయిన తర్వాత తీసేసుకుంటారు. ఎనీవే, సో దీన్ని అయితే నేను టెస్ట్ చేసి నా రివ్యూని కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. నిజంగా ఎయిర్ ప్యూరిఫైయర్స్ వండర్ఫుల్ జాబ్ చేస్తూ ఉంటాయి. నేను ఉంటున్నటువంటి ఏరియాలో నాకు పొల్యూషన్ అరౌండ్ 60-65 దాకా ఉంటే ఆల్మోస్ట్ ఆ పొల్యూషన్ రెడ్యూస్ చేసి అప్ టు 10 దాకా తీసుకొని రావడం జరుగుతుంది. అంటే 60 నుంచి 10 దాకా అంటే ఇది చిన్న విషయం ఏం కాదు. అంటే ఎంత చిన్నగా వెళ్తే మనకంత బెటర్ అని. సో ఇక్కడ Xiaomi ఎయిర్ ప్యూరిఫైయర్ 4 మీ అలాగే Xiaomiకి సంబంధించినటువంటి ఇమేజ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇది బోత్ అమెజాన్ అలెక్సా అలాగే గూగుల్ వాయిస్ అసిస్టెంట్ కూడా సపోర్ట్ చేయడంతో పార్టికల్ క్యాడర్ 400 మీటర్ క్యూబ్ పర్ అవర్ ఇది ఫిల్టర్ చేయగలదంట. అలాగే హై ఎఫిషియన్సీ ఫిల్టర్, నెగిటివ్ అయాన్ జనరేటింగ్ ఫ్యూచర్ ని కూడా మనకి ఇక్కడ తీసుకొని రావడంతో పాటు స్మార్ట్ యాప్ ద్వారా కూడా కంట్రోల్ అవడం జరుగుతుంది. ఇక దీని బ్యాక్ సైడ్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్స్ అలాగే దీనికి సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇక్కడ చూడొచ్చు. ప్రైస్ అయితే వీళ్ళు కొట్టేశారు కానీ మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని 11,999 12,000 రూపాయల ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఫాస్ట్ గా బాక్స్ లోపల కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దాం. సో ఫస్ట్ ఇనిషియల్ గా మనం బాక్స్ ఓపెన్ చేయగానే అఫ్ కోర్స్ ఇక్కడ మనకు కొంత పేపర్ వర్క్ అండ్ దీంతో పాటు ఒక పవర్ కార్డ్ ని మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ డివైస్ అల్టిమేట్ గా సో బాక్స్ అయితే చాలా పెద్దగా ఉంది. బాక్స్ లో ఇంకేం లేవు. సో దీన్ని అయితే పక్కకు పడేసేద్దాం. డిజైన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఏదైతే ఉందో సేమ్ అదే విధంగా మనకు రావడం జరుగుతుంది. కాకపోతే కొంచెం పెద్దదని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇది వచ్చినప్పటికే మనకి అప్రాక్సిమేట్లీ 48 స్క్వేర్ మీటర్ కి సంబంధించినటువంటి రూమ్ యొక్క కవరేజ్ మొత్తాన్ని కూడా అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు అరౌండ్ 12x12 రూమ్ ఉన్నా గానీ ఇది సఫిషియంట్ అని నేను చెప్తాను. ఇదంతా కూడా మీకు పాలికార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని మనకి యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ టాప్ లో మీకు వచ్చేటప్పటికే ఎగ్జాస్ట్ ఫ్యాన్ అంటే ఏదైతే ఎయిర్ త్రో ఫ్యాన్ ఉంటుందో అది ఉండటంతో పాటు దీంట్లో నేటివ్ అయాన్ కి సంబంధించినటువంటి జనరేటర్ ని కూడా మనకు వీళ్ళు ఇక్కడే ప్లేస్ చేయడం అయితే జరిగింది. బేసికల్లీ మనము అవసరమైతే వాటిని ఓపెన్ చేసి కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రూ ఓపెన్ చేసి నేటివ్ అయాన్స్ అంటే ఏంటి అనే విషయానికి వచ్చారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఏదైనా దుమ్ము దులుపుతున్నప్పుడు ఆ డస్ట్ మన ముక్కుల్లోకి వెళ్ళినా లేదా దాన్ని మనం పీల్చినా గానీ మనకి హఠాత్తుగా తుమ్ములు రావడం అయితే జరుగుతూ ఉంటుంది కదా. సో అలాంటివి రాకుండా ఉండాలి. ఆ ఎలర్జీకి సంబంధించినటువంటి ఆ నేటివ్ అయాన్స్ ని జనరేట్ చేసి అక్కడ ఉండేటువంటి ఎయిర్ మొత్తాన్ని ప్యూరిఫై చేయడం కోసం ఈ నేటివ్ అయాన్ జనరేటర్ ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది, విచ్ ఈస్ కూల్ థింగ్. సో ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే దీని బ్యాక్ సైడ్ ఇక్కడ మనకు 2 టేప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వీటిని రిమూవ్ చేసి దీనిలో ఉన్నటువంటి ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది చూసారా, దానికి సంబంధించినటువంటి కవర్ అయితే మీరు రిమూవ్ చేయాలి. అప్పుడే ఇది యూసేజ్ కి రెడీ అయిందని అర్థం. సో జస్ట్ మీరు ఇది పుల్ చేయగానే ఇక్కడ మనకు ఒక ఎయిర్ ఫిల్టర్ అయితే ప్రొవైడ్ చేశారు కదా. సో ఈ ఎయిర్ ఫిల్టర్ ని మనం బయటికి తీయటం అంతే. సో బేసిక్ గా ఇది ఎలా పనిచేస్తూ ఉంటుందంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎయిర్ మొత్తాన్ని ఇది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఆ అబ్జర్వ్ చేసిన తర్వాత ఎయిర్ ని ఈ ఫిల్టర్ ద్వారా ఇది ఫిల్టర్ చేసి అంటే ఎయిర్ ని ఫిల్టర్ చేసి పైన ఉండేటువంటి ఒక చిన్న ఫ్యాన్ ద్వారా ఎగ్జాస్ట్ ఫ్యాన్ అని అంటాము. సో ఆ ఫ్యాన్ ద్వారా మనకి ఒక
ప్యూర్ ఆక్సిజన్ ని ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది. సో ఇది మనకి ఫిల్టర్. ఇక్కడ చూసారా, జస్ట్ దీన్ని మీరు ఇట్లా ప్లేస్ చేయాలి అంతే. అగైన్ దీన్ని మీరు ఇట్లా ఫ్లెక్స్ చేయటం, ఇది రెడీ టు యూజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు లెఫ్ట్ అండ్ రైట్ ఏమి ఉండవు, జస్ట్ జాలి మాత్రమే. అంటే 3 సైడ్స్ నుంచి ఇదేం చేస్తూ ఉంటుంది అంటే ఎయిర్ ని అబ్జర్వ్ చేసుకొని బయట టాప్ ద్వారా మనకి ఇది ప్యూర్ ఎయిర్ ని ఎగ్జాస్ట్ చేయటం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఎయిర్ ప్యూరిఫైర్ అన్నాను కదా అని చెప్పి చెడు గాలిని ఫుల్ గా మంచిగా చేస్తుందని కాదు, మన గాలిలో ఉన్నటువంటి చెత్త చెదారం దుమ్ము ఇవన్నీ ఉంటాయి చూసారా, ఆ పార్టికల్స్, వాటి మొత్తాన్ని ఇది క్లీన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా నేను మీకు చెప్పాలి అన్నట్లయితే ఇది ఇప్పుడు బ్రాండ్ న్యూది కదా, ద ఫ్రెష్ ఎయిర్ ఫిల్టర్ ఇది. అఫ్ కోర్స్ మళ్ళీ దీన్ని మనం కొత్తదైతే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం నేను ఆల్రెడీ వాడుతూ ఉన్నటువంటి ఎయిర్ ప్యూరిఫైర్ ఇది. సో దీని వెనకాల ఒక్కసారి డస్ట్ చూసారా ఎంత ఉందో. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేశానంటే నేను ఇక్కడ తుమ్మడమే సరిపోతుంది. సో ఈ డస్ట్ పార్టికల్స్ మొత్తాన్ని ఇది ఫిల్టర్ చేసి ప్రాపర్ ఎయిర్ ని మనకు బయటకు పంపించడం జరుగుతుంది. సో బేసికల్లీ దీని వల్ల ఉపయోగం అయితే ఇది. మళ్ళీ ఒకవేళ ఇలా ఖరాబ్ అయిపోయింది కదా, ఇక దీన్ని పక్కకు పడేయాలంటే అలా పడేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీకు ఇలాంటి ఎయిర్ ఫిల్టర్ దొరకడం జరుగుతుంది. 2000, 2200 అలా దొరుకుతుంది. సో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మీరు ఫిక్స్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే పాత దానిలో మనకి ఈ విధంగా ఒక లాక్ సిస్టమ్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. వేరే ఇప్పుడు కొత్త దానిలో డైరెక్ట్ గా మ్యాగ్నెట్స్ ని మనకు ప్రొవైడ్ చేశారు. అంటే లాక్ సిస్టమ్ లేకుండా డైరెక్ట్ గా మ్యాగ్నెట్ తో అది అతుక్కోవటం అయితే జరుగుతుంది, విచ్ ఈస్ కూల్ థింగ్. ఇది మన రూమ్ లో ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ ఉంటాయి చూసారా, ఆ డస్ట్ పార్టికల్స్ యొక్క అనాలిసిస్ చేసి దాని వాల్యూను కొలవటం కోసం దీన్ని యూజ్ చేస్తుంటారు. యాక్చువల్ గా దాన్ని పిఎం వాల్యూస్ అని అంటూ ఉంటాం. సో ఆ పిఎం వాల్యూస్ ని అనాలిసిస్ చేసి ఐడెంటిఫై చేసేటువంటి సెన్సార్ ఇది. అండ్ దీంతో పాటు ప్యారలల్ గా పైన ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే ఇది ఫిజికల్ గా లైట్ అంటే డిస్ప్లే ఆన్ ఆఫ్ బటన్ తో పాటు ప్యారలల్ గా మీకు వైఫై రీసెట్ బటన్ కింద కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా దీన్ని పవర్ ఆన్ చేసేద్దాం. అండ్ దీన్ని పవర్ ఆన్ చేయడానికి కూడా దీని బ్యాక్ సైడ్ ఇక్కడ కింద వీళ్ళు మనకి పవర్ కార్డ్ కి సంబంధించినటువంటి ప్లగ్ అయితే ప్రొవైడ్ చేశారు. జస్ట్ దీన్ని మీరు ప్లగ్ చేయడం అంతే. ఇక్కడ ఉండేటువంటి లేబుల్ అయితే తీసేద్దాం. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి పవర్ అలాగే ఒకటి రీసెట్. నేను ఇక్కడ పవర్ బటన్ ని క్లిక్ చేస్తున్నాను, మీ అని చెప్పి మనకి ఇక్కడ బ్లింక్ అయ్యి దీనిలో ఉండేటువంటి ఫిల్టర్ యొక్క లైఫ్ కూడా మనకు చూపించడం జరుగుతుంది 100%. ఇక ఇప్పుడు మీకు ఇక్కడ ఎల్లో కలర్ లో చూపిస్తుంది చూసారా, అంటే ఈ రూమ్ యొక్క ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని అనుకోవచ్చు. సో ఇక్కడ మీకు అరౌండ్ 26% దాకా రావడం జరుగుతుంది. యూజువల్ గా ఇది బిలో 10 ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ రూమ్ లో ఉండేటువంటి డస్ట్ పార్టికల్స్ మొత్తాన్ని ఇందులో ఉండేటువంటి ఫిల్టర్ ఏదైతే ఉందో ఫిల్టర్ చేసి ఫ్రెష్ ఎయిర్ ని దీని పై నుంచి మనకి త్రో చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కొన్ని ఇండికేషన్స్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే ఇక్కడ ప్రెసెంట్ 30°C ఉంది. అలాగే పక్కన 41% ఏంటి అంటే ఇక్కడ ఉండేటువంటి గాలిలో తేమ అంటాం చూసారా, హ్యూమిడిటీ, అది 41% గా మనకు రావడం జరిగింది. అలాగే నేటివ్ అయాన్స్ కూడా యాక్టివ్ అయి ఉన్నాయి. సో మనకి ఎలర్జీని క్రియేట్ చేసేటువంటి బ్యాడ్ ఎయిర్ ఉంటుంది చూసారా, దాన్ని కూడా ఇది ఫిల్టర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ దీంతో పాటు మనకి ఇక్కడ వైఫై సింబల్ అండ్ ఇక్కడ మాన్యువల్ మోడ్ లో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మోడ్ ని సెలెక్ట్ చేసుకున్నారంటే ఇది మన లవ్ మోడ్, అంటే తర్వాత ఇది ఆటోమేటిక్ మోడ్, అంటే డిపెండ్స్ అపాన్ మీ రూమ్ లో ఉన్నటువంటి పిఎం వాల్యూస్ ని బేస్ చేసుకొని ఎయిర్ ప్యూరిఫికేషన్ యొక్క ఫ్యాన్ రొటేషన్ ఇది పెంచడం తగ్గించడం జరుగుతూ ఉంటుంది. అండ్ దీంతో పాటు మనకి స్లీప్ మోడ్, అంటే రాత్రులు అసలు ఆల్మోస్ట్ ఇది తిరుగుతుందా తిరగట్లేదా అని చాలా సైలెంట్ గా తిరుగుతూ మనల్ని ఎయిర్ అంటే ఆ రూమ్ యొక్క ఎయిర్ ని ఫిల్టర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పటికే లెస్ దాన్ 64 decibels సౌండ్ అయితే చేస్తూ ఉంటుంది, విచ్ ఇస్ గుడ్ ఎనఫ్ సైలెంట్ అని నేను అంటాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మైక్రోఫోన్ కూడా పక్కకే ఉంది అండ్ అఫ్ కోర్స్ ఇది రన్నింగ్ లో ఉంది, అసలు మీకు సౌండ్ వినపట్టలేదు. అండ్ టోటల్ దీని వెయిట్ వచ్చేటప్పటికి అరౌండ్ 5.6 5.7 kgs దాకా మనకు రావడం జరుగుతుంది అంతే. సో మీ రూమ్ లో ఏదైనా ఒక మూలన దీన్ని అయితే ప్లేస్ చేయొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, గోడకి దీనికి మధ్య ముఖ్యంగా ఈ 3 సుమారుగా 20 centimeters డిస్టెన్స్ అయితే రావడం జరగాలి. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 2 to 3 inches దాకా స్పేస్ అయితే వదిలేసేయండి, సో దట్ మీకు బెటర్ క్వాలిటీ అవుట్పుట్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో దీన్ని మనం యాప్ ద్వారా కాన్ఫిగర్ చేసుకొని యాప్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ దాట్ మీరు సింపుల్ గా చేయాల్సినటువంటి పని ఏంటంటే మీ సెల్ ఫోన్ లో మీ హోమ్ అనేటువంటి యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయి ఉంది. సో ఫస్ట్ ఇక్కడ నేను సింపుల్ గా చేసేటువంటి పని ఏంటి అంటే ప్లస్ అనే ఐకాన్ క్లిక్ చేసి యాడ్ ఏ డివైస్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆటోమేటిక్ గా Xiaomi స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ అని చెప్పి చూపించడం జరుగుతుంది. సో నా వైఫై కనెక్ట్ అవ్వమంటావు అని అడుగుతుంది. 2.4 GHz కి మాత్రం ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది కనెక్టింగ్ టు ద డివైస్ అండ్ అప్లోడింగ్ ద డేటా, కనెక్టింగ్ టు ద నెట్వర్క్ చాలా ఫాస్ట్ గా ఉంది కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ దానికన్నా గానీ. సో ఇప్పుడు నాకు డైరెక్ట్ గా ఆ డివైస్ కి అయితే పేర్ అయిపోతుంది. ఇక నేను మాన్యువల్ గా వెళ్ళి దీన్ని ప్లగ్ చేయాల్సిన అవసరం లేకుండా లేదా ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా
జస్ట్ ఫోన్ ద్వారా నేను ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంతేకాదు ఒకవేళ మీ దగ్గర ఏమన్నా స్మార్ట్ స్పీకర్స్ ఉన్నట్లయితే గనక ఈ స్మార్ట్ స్పీకర్స్ ద్వారా కూడా దీన్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇందాక మీకు చూసారా రూమ్ లో పొల్యూషన్ ఎంత ఉంది, అరౌండ్ 27-28 దాకా ఉంది. ఇప్పుడు మనకు వచ్చేటప్పటికే 16 కి కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు చూసారా మళ్ళీ 14 కి వచ్చేసింది. అంటే ఏంటి, ఇక్కడ ఉండేటువంటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో పెరుగుతుందని అర్థం. సో ఇది మనకి నెంబర్ ఎంత లోగా ఉంటే మనకి ఈ రూమ్ లో ఉండేటువంటి ఎయిర్ ఏదైతే ఉందో క్వాలిటీ అంత బాగున్నట్లు అర్థం. సో సింపుల్, ఈ విధంగా మీరు దీన్ని కనెక్ట్ చేసుకొని డైలీ మీరు దీంట్లో స్కెడ్యూల్ చేసుకోవచ్చు. రాత్రి 10 కాడి నుంచి ఎర్లీ మార్నింగ్ 7 o'clock దాకా అని చెప్పి, అలాగే ఆయా మోడ్స్ లో ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా మీరు పర్సనలైజ్డ్ గా ఇందులో ఉండేటువంటి యాప్ ద్వారా కాన్ఫిగర్ అయితే చేసుకోవచ్చు. ఎనీవే ఒకవేళ మీరు గనక పొల్యూటెడ్ ఏరియా దగ్గరగా ఉన్నప్పుడు, లేదన్నట్లయితే కనుక ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటున్నట్లు, లేదా మీ దగ్గర పొల్యూషన్ ఎక్కువగా ఉన్నట్లయితే గనక మీకు ఈ డివైస్ ఏదైతే ఉందో చాలా బాగా ఉపయోగపడటం అయితే జరుగుతుంది. సో 10-11 వేల రూపాయలు మేబీ కార్డ్ ఆఫర్స్ తో మీకు మరింత తక్కువకే దొరికేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ ఏం చేస్తాం, ఇవాళ రేపు ఇలాంటి వాటి మీద ప్యూర్ ఆక్సిజన్ కోసం ఆధారపడాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ ఇక్కడ ప్యూర్ ఆక్సిజన్ కోసం మనకి చాలా ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, వాటిని తెచ్చుకొని పెంచుకోవచ్చు కదా అని అంటారు. ఎస్, అవి ఆక్సిజన్ అంటే గాలిని ఫిల్టర్ చేస్తుంది, కానీ మన గాల్లో వచ్చేటువంటి మాలిక్యూల్స్ ఉంటాయి చూసారా, ఎయిర్ మాలిక్యూల్స్ అని అంటూ ఉంటాం. సో వాటిని ఫిల్టర్ చేయడం కోసం ఇలాంటి డివైసెస్, అంటే ఇది ఉన్న ఎయిర్ ని, అంటే అందులో ఉండేటువంటి మాలిక్యూల్స్ ని రిమూవ్ చేసి కొంచెం డస్ట్ లెస్ ఎయిర్ ని మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది, కానీ ఆక్సిజన్ ఫిల్టర్ చేయడం అనేది ఉండదు. అఫ్ కోర్స్ అక్కడ మీకు ఆక్సిజన్ ఫిల్టర్ చేసే ప్లాంట్స్ ఉన్నా గానీ దీని అవసరం అయితే ఉంటుంది, ఎందుకంటే అవి ఆ డస్ట్ పార్టికల్స్ ని అయితే ఫిల్టర్ చేయలేవు కదా. అండ్ దీని లోపల ఉండేటువంటి ఫిల్టర్ యొక్క లైఫ్ కూడా మీకు తక్కువే రాదు. ఆల్మోస్ట్ ఆల్ నేను వాడుతున్నాను కదా, అరౌండ్ నాకు 2 years అయితే వచ్చింది. 2 years తర్వాత అగైన్ మళ్ళీ మీకు 2,200 రూపాయలు పడితే ఆ ఫిల్టర్ అనేది కొత్త దొరకడం జరుగుతుంది. అఫ్ కోర్స్ చాలా సునాయాసంగా, చాలా సింపుల్ గా మీరే దాన్ని అయితే రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. సో పర్ ఇయర్ 1000 రూపీస్ అంటే ఐ థింక్ దట్ డజంట్ మ్యాటర్ అనే నా అభిప్రాయం. సో చూసారా ఇక్కడ వీడియో అయిపోయేటప్పటికల్లా 5 వచ్చేసింది. సో ఇది 0 లేదా 1 ఉంటే మనకి ఈ రూమ్ లో ఎటువంటి డస్ట్ మాలిక్యూల్స్ లేదన్నట్లయితే దుమ్ము ధూళి ఇలాంటివి అంటాం చూసారా, సో అలాంటివి లేవు అని అర్థం. అంతేగాని ఇది నార్మల్ ఎయిర్ ని ప్యూర్ ఆక్సిజన్ కింద కన్వర్ట్ చేసి అయితే పంపించదు. జస్ట్ దాంట్లో ఉండేటువంటి మాలిక్యూల్స్ ఏవైతున్నాయో వాటిని ఫిల్టర్ చేసి పంపిస్తుంది అంతే. ఇక ఫైనల్ గా అసలు ఎవరికి ఎయిర్ ప్యూరిఫైయర్? ఒకవేళ మీరు ఎక్కువగా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నటువంటి ఏరియాల్లో ఉంటూ ఉంటారు, లేదన్నట్లయితే ఎక్కువగా డస్ట్ వస్తూ ఉంటుంది, లేదన్నట్లయితే కనుక మెయిన్ రోడ్స్ దగ్గరలో ఉంటూ ఉంటారు, లేదా మీరు ఆ ఈవెన్ లోపలికి ఉన్నా గానీ చెత్త చెదారం చూసారు కదా. నేను ఆల్మోస్ట్ ఆల్ మెయిన్ రోడ్ కి దగ్గర ఒక 3-4 కిలోమీటర్స్ లోపలికి ఉంటాను, కానీ మా ఏరియాలో పరిస్థితి అయితే ఇది. సో మనము కొంచెం అంటే ఇంత అన్హెల్దీ ఎయిర్ ని మనము బ్రీత్ చేయడం వల్ల మన లంగ్స్ ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, అని దాంతో పాటు హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అలాంటి సందర్భాలలో ఇది మీకు చాలా బాగా ఉపయోగపడటం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఆస్తమా పేషెంట్స్ ఉంటారో చూసారా, సో అలాంటి వాళ్ళకి ఇలాంటి ఇంప్యూరిటీస్ వల్ల ఎక్కువ డ్యామేజ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి ఇది మీకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ని ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎనీవే ఒకవేళ మీరు కనుక ఈ ప్రోడక్ట్ ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో నేను లింక్స్ ని ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. బై ద వే యూట్యూబ్ కొత్తగా షాప్ అనేటువంటి ఫీచర్ ని తీసుకొచ్చింది. సో నేను రికమెండ్ చేస్తున్నటువంటి ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ సైడ్ బై సైడ్ లో చూడొచ్చు. సో ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే సింప్లీ యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.